ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీరు మీ అన్నయ్యలకి రాఖీ కట్టారా? అసలు మొదట రాఖీని ఎవరెవరు కట్టుకున్నారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం మొదటి రాఖీని యమునాదేవి తన అన్నయ్య అయిన యమధర్మరాజు కట్టిందట. దానికి ప్రతిఫలంగా యమధర్మరాజు ఒక వరం ఇచ్చాడు. ఏ సోదరి అయితే తన అన్నకు రాఖీ కడుతుందో ఆ సోదరుడికి మృత్యు భయం ఉండదు అండ్ ఆ సోదరి సుమంగలిగా ఉంటుంది అని వరమిచ్చాడు. అందుకే ఇది ఒక దారం మాత్రం కాదు, మనకు ప్రాణరక్షణగా ఇచ్చే ఒక ప్రొటెక్షన్ లాగా వర్క్ అవుతుంది. ఇంకొక స్టోరీ ప్రకారం రాజసూయ యజ్ఞం సమయంలో కృష్ణుడు వేలు తెగి రక్తం కారుతుంటే ద్రౌపది తన పట్టు చీర అంచును చింపి కృష్ణుడి వేలికి కడుతుంది. ఆ చిన్న పీలిక దారమే ద్రౌపదికి వస్త్రాపహరణ సమయంలో అక్షయ వస్త్రాలను ఇచ్చి కృష్ణుడు ఆమె మానాన్ని కాపాడేలా చేశాడు. అంటే మనం ఇచ్చే చిన్న ప్రేమ ఆపదలో కొండంత అండగా మారుతుందని దీని అర్థం. అకార్డింగ్ టు ద సైన్స్, సోదరి రాఖీ కట్టినప్పుడు సోదరుడిలో బాధ్యత అనేది పెరుగుతుందంట. ఆ దారం అతని మణికట్టుపై ఉన్నంతసేపు నాకంటూ ఒక తోడుంది, ఆమెను నేను కాపాడాలి అనే మంచి ఆలోచన అతడిని తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఆపుతుంది. ప్రపంచంలో ఎన్ని బాధలున్నా ఎక్కడ ఏ స్వార్థం లేకుండా కేవలం క్షేమాన్ని మాత్రమే కోరుకునే ఏకైక బంధం అక్క తమ్ముళ్ళు లేదా అన్నా చెల్లెల అనుబంధం. అందుకే ప్రతి ఒక్కరూ రాఖీ కట్టుకోండి. మీకు ఇన్ కేస్ సిస్టర్స్ ఎవరు లేకపోయినా రాఖీకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఎవరికి ఎవరైనా కట్టుకోవచ్చు. ఓన్ సిస్టర్సే కాకుండా బయట వాళ్ళు వచ్చి కూడా కట్టొచ్చు. వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళైతే చాలు. ఈసారి రాఖీకి చంద్రగ్రహణం వచ్చిందని చాలా టాపిక్స్లో వీడియోస్ వస్తున్నాయి కదా యూట్యూబ్లో. ఏ టైంకి కట్టుకోవాలి అని చాలా వీడియోస్ చేశారు. అందరూ మ్యాక్సిమం ఒకరు 9 కల్లా కట్టేయాలంటారు, ఇంకొకరు 9:30 10కి కూడా కట్టుకోవచ్చు అన్నారు. సో ఎందుకైనా మంచిది, ఫస్ట్ టైం కడుతుంది కదా మా చిట్టి తల్లి అని 9 లోపే కట్టేద్దామని ఫిక్స్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ 6కి లేసాము అండ్ మేము ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేలోపు 8 అయింది. పాపకి 8:30 కల్లా స్నానం చేయించాం. 9 లోపు నేను మా అన్నయ్యకి కట్టాను, మా చిట్టల్లి వాళ్ళ అన్నయ్యకి కట్టింది. ఫస్ట్ టైం రాఖీ కట్టడం చాలా బాగా అనిపించింది. పాపకి చాలా క్యూట్గా అనిపించింది. పిల్లలకి ఏది ఉన్నా లేకపోయినా స్వీట్ బాక్స్ ఓపెన్ చేస్తే చాలు అన్నీ తినేస్తూ అంటారు. మా వాడికి అసలు ఓపెన్ చేయడమే ఆలస్యం, అన్నీ తినేసాడు. ఇంకా కట్టేంతవరకు కూడా ఆగలేదు. లైఫ్ టైం మెమొరబుల్గా ఉండాలని వీడియో తీసుకున్నాను. రాఖీ కట్టగానే చెల్లికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అంటారు కదా, మా వాడికి అంతగా తెలియదు, చిన్న బాబు కాబట్టికి ఒక మనీ ఇద్దామని 500 చేతికి ఇస్తే వాడే చెవులో పెట్టుకుంటున్నాడు. చాలా ఫన్నీగా ఉంది అసలు. అండ్ పాపకి ఇచ్చాము, పాప పట్టుకుంది, తర్వాత తీసుకున్నాము మేమే. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ప్రతిదీ క్యాప్చర్ చేసుకోగలిగాను. అండ్ సపోర్ట్ ఉండాలి కదా మనం వీడియో తీసుకోవాలంటే. అమ్మ పాపని రెడీ చేసింది, నేను రాఖీ కట్టిస్తున్నాను. ఈసారి రాఖీ కట్టినందుకు మా అన్నయ్య 5000 ఇచ్చాడు. మంచి పట్టు చీర కొనుక్కోవాలి ఆ అమౌంట్తోని. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వర్క్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.